అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశివారి గురించి తెలుసుకుందాం. మేషరాశివారికి జూన్ నెల 24, 25 తేదీలలో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. నిజంగా ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మేషరాశివారి గురించి పూర్తిగా ఈ 3 రోజుల్లో మీకు ఎటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే మేషరాశివారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మేషరాశివారు రాశి చక్రంలో మొదటివారు కావటమే వారి ప్రత్యేకతకు నిదర్శనం. సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలతో, అపారమైన శక్తితో దేనికైనా ముందుండి నడిపించాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు, సవాలను స్వీకరించేందుకు వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరిలోని ఉత్సాహం, చొరవ ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడే వీరత్వం, ఏ పనినైనా ప్రారంభించడంలో వీరికున్న వేగం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు. వారి ఉనికి అనేది చుట్టూ ఉన్నవారిలో కూడా నూతనత్వాన్ని నింపుతుంది. జీవితం పట్ల వీరిలో కనిపించే ఉత్సాహం, సానుకూల దృక్పథం ప్రతికూలతను కూడా ఒక సవాలుగా స్వీకరించి ఎంతో ఆశావాహంగా ముందుకు సాగేలా చేస్తుంది. వీరికి చిన్నపిల్లలు అంటే ఎంతో ఇష్టం. నిష్కల్మషమైన ఆనందం, ఉల్లాసం వీరిలో ఎప్పుడూ ఉట్టిపడతాయి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే తపన చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని పంచుతుంది. కష్ట సమయంలో కూడా కృంగిపోకుండా రేపటి గురించి ఆశతో ఎదురుచూసే వీరి గుణం ఎంతో గొప్పది. మేషరాశివారు తమ భావాలను దాచుకోవడానికి ఇష్టపడరు. వారి మనస్సులో ఏదైతే ఉందో అదే సూటిగా, నిజాయితీగా వ్యక్తం చేస్తారు. ఈ సూటితనం కొన్నిసార్లు కఠినంగా అనిపించినా దాని వెనుక ఎలాంటి కల్మషం ఉండదు. వీరికి నమ్మినవారి పట్ల, ఆత్మీయుల పట్ల ఎంతో విధేయత ఉంటుంది. తమ వారిని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడతారు. మోసం, నటన అనే వాటికి వీరు పూర్తిగా వ్యతిరేకులు. వీరికి స్నేహబంధం అంటే స్వచ్ఛమైనదిగా, నమ్మదగినదిగా ఉంటుంది. మేషరాశివారు అలుపెరగని పోరాట యోధులు. వీరికి ఉన్న దృఢ సంకల్పం అసాధారణమైనది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్నిసార్లు కిందపడినా తిరిగి రెట్టించిన ఉత్సాహంతో పైకి లేచి నిలబడతారు. తమ లక్ష్యాలను చేరుకునే తపన మధ్యలో వదిలేయకుండా చివరివరకు పోరాడే ధైర్యం వీరిలో కనిపిస్తుంది. ఈ అలుపెరగని పోరాట స్ఫూర్తి వారిని జీవితంలో ఎన్నో విజయాలవైపు నడిపిస్తుంది. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. మేషరాశివారు తమ స్వేచ్ఛకు, స్వాతంత్ర్యానికి ఎంతో విలువ ఇస్తారు. ఇతరులపై ఆధారపడటానికి బదులు తమ పనులను తామే చేసుకోవడానికే ఇష్టపడతారు. వీరిలోని ఈ స్వావలంబన, ఆత్మవిశ్వాసం నిజంగా ప్రశంసనీయం. తమ కాళ్లపై తాము నిలబడాలనే ఆకాంక్ష వీరిని ముందుకు నడిపిస్తుంది. ఇతరుల నియంత్రణలో ఉండడం వీరికి ఇష్టం ఉండదు. తమ మార్గాన్ని తామే నిర్దేశించుకుంటారు. ఈ స్వతంత్ర స్ఫూర్తి వీరిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. తమ సామర్థ్యంపై ఉన్న పూర్తి నమ్మకం వీరిని ముందుకు సాగేలా చేస్తుంది. మేషరాశి స్థానంలో ఉండటం వల్ల వీరు కొత్త మార్గాలను అన్వేషించడంలో ముందుంటారు. నూతన ఆవిష్కరణలు చేయడంలో, తెలియని దారుల్లో నడవడంలో వెనకడుగేయరు. సరికొత్త ఆలోచనల్ని ప్రయత్నించడంలో వీరిలో సహజంగానే ఒక మార్గదర్శక స్ఫూర్తి ఉంటుంది. ఈ లక్షణం వారిని కేవలం అనుసరించే వారిగా కాకుండా కొత్త పోకడలను సృష్టించే వారిగా మారుస్తుంది. వీరి ఆలోచనలు, ఆచరణలు తరచుగా ఇతరులకు కొత్త దిశను చూపిస్తాయి. మేషరాశి అగ్నితత్వానికి చెందింది. అంటే ఈ రాశివారు అగ్నిశక్తిని కలిగి ఉంటారు. వారు ధైర్యవంతులు, ఉత్సాహవంతులు, ఆవేశపూరితమైన స్వభావం కలిగి ఉంటారు. అగ్నితత్వం ఉన్నవారికి కోపం త్వరగా వస్తుంది అని వినిపిస్తుంటుంది. కాని ఈ కోపం వెనక పట్టుదల కూడా దాగి ఉంటుంది. మేషరాశివారి హృదయం ఎంతో విశాలమైనది. ఆప్యాయతతో నిండి ఉంటుంది. తమకు ఇష్టమైనవారి పట్ల, అవసరంలో ఉన్నవారి పట్ల వీరు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తారు. సహాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారు. తమకున్నదానిని ఇతరులతో పంచుకోవడానికి వీరిలో దాగవున్న స్నేహశీలత వీరి బంధాలను మరింత దృఢపరుస్తుంది. పైకి ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం అమితమైన ప్రేమ, కరుణ దాగి ఉంటాయి. వీరి ఓదార్పు గుణం వారి వ్యక్తిత్వానికి మరింత వెన్నతిస్తుంది. ఏదైనా పనిని ఉత్సాహంగా ప్రారంభించే తత్వం వీరిలో ఉంటుంది. వారిలో ఉన్న శక్తి, వేగం కొన్నిసార్లు కాస్త తొందరపాటు, మొండితనంగా మారవచ్చు. ఇప్పుడు జూన్ 23, 24
25 తేదీల్లో గ్రహాల సంచారం మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావాలను చూపించబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 24వ తేదీ మేషరాశి వారికోసం స్థిరమైన మరియు బలమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రోజు అవుతుంది. ఈ రోజు చంద్రుడు శుభస్థానంలో ఉండటం వల్ల మీకు మానసిక శాంతి, ఆత్మీయత మరియు ఆలోచనలో స్పష్టత లభిస్తుంది. పనుల పట్ల నీవు దృష్టిని నిలుపుకోవడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం ఉంది. మీ నిర్ణయాలు గమనీయంగా ప్రభావం చూపిస్తాయి. కుటుంబంలో ప్రేమ మరియు సౌభ్రాతృత వాతావరణం ఉంటుంది. మీ మాటలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఇంట్లో పెద్దలతో మంచి సంబంధం ఏర్పడుతుంది. మీరు తీసుకునే చిన్న చిన్న చర్యలు కుటుంబ సభ్యుల మనసులో ముద్ర వేస్తాయి. వారు మీ వైపు మరింత ఆకర్షితులు అవుతారు. ఇంటిలో ఎవరికైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే మీరు సహాయకరంగా ఉంటారు. మీరు చూపే బాధ్యత, కేర్ ఇంటిని శాంతితో నింపుతుంది. వృత్తిపరంగా చూస్తే ఈ రోజు మీకు స్థిరత మరియు నెమ్మదిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తాయి. ఒకే పనిని పునరావృతంగా చేయాల్సి వచ్చినా మీరు దానికి ఆసక్తిగా, సమర్థవంతంగా స్పందిస్తారు. మీ ఫోకస్ మీ సహాయకునిగా ఉంటుంది. బాస్ లేదా మేనేజ్మెంట్కి మీ నిబద్ధత స్పష్టంగా తెలుస్తుంది. ఒక కొత్త పని మీ చేతికి అప్పగించబడే అవకాశం ఉంది. నీవు దాన్ని విజయవంతంగా చేయగలవు అనే నమ్మకం వారికి కలుగుతుంది. ఆర్థికంగా ఈ రోజు ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఆదాయం మితమైనప్పటికీ ఏవైనా ముఖ్యమైన అవసరాల కోసం సరిపడేంత సౌకర్యం ఉంటుంది. ఇంటి అవసరాలు, చిన్న చిన్న కొనుగోలు పథకాలు పూర్తి చేయవచ్చు. ఆరోగ్యపరంగా శరీరం చురుకుగా స్పందిస్తుంది. ఉదయాన్నే నిద్రలేవడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మానసిక స్థిరత ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి తక్కువగా అనిపిస్తుంది. అయితే నీటి సేవనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. విషయం ఏదైనా అయినా మితంగా ఆహారం తీసుకోవడం మంచిది. జాగ్రత్తలు పాటిస్తే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే ఉంటాయి. ప్రేమ విషయంలో ఈ రోజు గుండె చప్పుడు వినిపించదగినదే. ఒకరిపై ఒకరికి విశ్వాసం పెరుగుతుంది. అనుబంధం బలపడుతుంది. వివాహితులకు ఇది మంచి అనుబంధాన్ని ఇచ్చే సమయం. ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవడం ద్వారా అవి సులభంగా పరిష్కారమవుతాయి. ఈ రోజు ఓవరాల్గా చూసుకుంటే నీవు నిన్ను నీవు ఓర్చుకునే తీరు, సమతుల్యతగా స్పందించే శైలి ఇవే నీ విజయానికి కారణమవుతాయి. ఎలాంటి పనినైనా ధైర్యంగా చేసేందుకు తగిన సమయం ఇది. తొందరపాటు కాకుండా శాంతితో, స్పష్టతతో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు వస్తాయి. జూన్ 25వ తేదీ మేషరాశి వారికి కొంచెం భావోద్వేగపూరితంగా, స్వీయచింతనతో నిండి ఉన్న రోజు కావచ్చు. ఈ రోజు చంద్రుడు పాత జ్ఞాపకాలను, ఆత్మవిమర్శను ప్రేరేపించే స్థానంలో సంచరిస్తాడు. మీ మనస్సులో చాలా విషయాలపై ప్రశ్నలు తలెత్తొచ్చు. వీటి వల్ల కొంత మౌనతనం, కొంత లోతైన ఆలోచనకి అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా నిన్ను బలంగా మార్చే మార్గానికి ఓ చిన్న ఆరంభం అని భావించాలి. ఇంట్లో కుటుంబ సంబంధాలు కొంచెం సున్నితంగా ఉంటాయి. చిన్న విషయంలో మనస్పర్ధలు లేదా అపార్థాలు ఏర్పడే అవకాశముంది. మీరు మాటల్లో కాస్త నెమ్మదిగా, మృదువుగా మాట్లాడితే ఈ సమస్యలు పెద్దవిగా మారవు. ఇంట్లో పెద్దల అనుభవానికి విలువ ఇవ్వాలి. అవకాశముంటే వారితో గడిపే సమయం చక్కగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు లేదా కుటుంబానికి ఉపయోగపడే నిర్ణయాలు తలకెక్కే సూచనలున్నాయి. ఇంటికి సంబంధించిన కొన్ని పనులు ఆలస్యంగా జరగవచ్చు, కానీ ఫలితం మేలే. వృత్తిలో ఈరోజు ఎక్కువగా కొత్తగా ఏమీ ప్రారంభించకపోవడం మంచిది. పాత పనులు పూర్తి చేయడానికి, ముందుగానే వేసిన ప్లాన్లను సెట్ చేయడానికి ఇది మంచి సమయం. వేగం తగ్గించి పనిచేస్తే పొరపాట్లను నివారించవచ్చు. సహోద్యోగులతో కమ్యూనికేషన్ విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. మీ అభిప్రాయం అవసరం ఉన్నప్పుడు మాత్రమే పంచుకోవడం మంచిది. అధికారులు కొన్ని సూచనలు ఇవ్వవచ్చు, అవి విమర్శగా కాకుండా మార్గదర్శనంగా తీసుకోవాలి. ఆర్థికంగా చూస్తే జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజు ఇది. ఆకస్మిక ఖర్చులు రావచ్చు. చిన్న మితిమీరిన ఖర్చులు, ఫోన్ బిల్లులు లేదా సాంకేతిక పరమైన ఖర్చులు విపరీతంగా ఉండొచ్చు. నిరర్థక ఖర్చులకు బ్రేక్ వేసే ప్రయత్నం చేయాలి. వివరాలు పరిశీలించకుండా డబ్బు పెట్టే విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా ఈ రోజు మానసిక ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. తలనొప్పి, ఒత్తిడి లేదా జీర్ణ సమస్యలు కలగవచ్చు. ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోవడం వల్ల బరువు అనిపించొచ్చు. ఉదయం శుభ్రమైన ప్రకృతిలో నడవడం, ప్రశాంతత ఇవ్వే సంగీతం వినడం వంటి మార్గాలు ఉపశమనం కలిగిస్తాయి. తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం అవసరం. ప్రేమ విషయాల్లో
తనదైన స్థిరత కావాలనుకునే భావన పెరుగుతుంది. మీరు ఎవరితోనైనా సంబంధంలో ఉంటే, ఆ బంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం కీలకం అవుతుంది. వివాహితుల మధ్య చిన్న అపార్థాలు కలగొచ్చు, కాని ఓపిక, చర్చతో అవి తొలగిపోతాయి. ఈ రోజు మొత్తంగా చూస్తే మౌనం, ఆత్మపరిశీలన, జాగ్రత్తలు, లోతైన ఆలోచనలు అన్నీ కలిసి నిన్ను ఒక మెరుగైన మానవుడిగా తీర్చిదిద్దే రోజు. ఇది దూర ప్రయాణం రోజు కాదు. కావలసినంత విశ్రాంతి తీసుకుని, చుట్టూ ఉన్నవారితో మనస్ఫూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. జూన్ 26న మేషరాశివారికి గ్రహస్థితి కొన్ని ఆత్మపరిశీలనకు, ఆలోచనలకు దారి తీయబోతున్నదని చెప్పవచ్చు. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల మనస్సులో తలెత్తే అనవసరమైన భయాలు, అనుమానాలు కాస్త ఎక్కువయ్యే అవకాశముంది. ఇంట్లోని సభ్యుల మాటలు కొంచెం అసహనంగా అనిపించొచ్చు. అనవసరంగా ఎవరికైనా ప్రతివాదం చేయకండి. అన్నీ తప్పని, తాను మాత్రమే ఒప్పు అనే భావన పెరిగితే కుటుంబ సభ్యులతో మెలగడం కష్టమే. అందుకే శాంతంగా స్పందించాలి. ఉద్యోగ రంగంలో మీ శ్రమకు తగిన గుర్తింపనేది ఇంకా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఇష్టపడని పనులు చేయవలసి రావచ్చు. సహోద్యోగులతో మాటల్లో తేడా వచ్చే ప్రమాదం ఉంది. మౌనం మంచిదే. కానీ ఏ పని అయినా సరే గడువు కన్నా ముందే పూర్తి చేస్తే విమర్శలకు అవకాశం ఉండదు. ధన విషయాలలో ఇప్పటివరకు ఎదురైన కొంత ఒత్తిడికి తాత్కాలికంగా మార్గం కనపడుతుంది. అప్పు విషయంలో జాగ్రత్త అవసరం. నిత్యవసర ఖర్చులు అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగితే మంచిది. ప్రేమలో ఉన్నవారికి ఇది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అవగాహన లోపం వల్ల చిన్న విషయాలు పెద్దవిగా మారవచ్చు. పాత విషయాలను తవ్వడం కాకుండా మౌనంగా ఉండటం మంచిది. ఒక్కసారి సమయం వచ్చినప్పుడు హృదయపూర్వకంగా మాట్లాడితే అంతా మళ్ళీ మంచిదే. విద్యార్థులకు ఇది మిశ్రమమైన రోజు. చదువుపై దృష్టి పెడితే ఆశించిన ఫలితాలు రావచ్చు. కాని ఆత్మవిశ్వాసం లోపించినట్లయితే ఆలోచనలు బలహీనతగా మారతాయి. గురువుల మాట వినడం ద్వారా ఉత్తమ మార్గం లభిస్తుంది. ఆరోగ్యపరంగా అలసట, నీరసం, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. మనస్సు చికాకు చెందినప్పుడు శరీరానికి ప్రభావం పడుతుంది. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పొట్టకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు కనుక నూనె, మసాలా పదార్థాల వాడకం తగ్గించాలి. పరపతి విషయాల్లో ఎవరిమీద నమ్మకంతో నిర్ణయం తీసుకోవద్దు. నిన్ను నీవు విశ్వసించు. దేవుడి ధ్యానం, ఉపవాసం లాంటి విషయాలు మనోబలాన్ని పెంచుతాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే మంచి శుభఫలితాలు లభిస్తాయి. మేషరాశివారు జీవితంలో నిలకడ, శాంతి మరియు విజయాన్ని సాధించాలంటే కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం మంచిది. ఈ పరిహారాలు గ్రహదోషాలు, మానసిక ఒత్తిడులు మరియు అనవసరమైన ఆవేశాలను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ ఆలయాన్ని దర్శించండి. హనుమాన్ చాలీసా పయించడం వల్ల శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంగళవారం రోజున ముళ్లతో కూడని ఎర్రని పండ్లు లేదా ఎర్రని వస్త్రం లేదా ఎర్రకందులు హనుమంతునికి సమర్పించండి. ఈ అలవాటు కుజ గ్రహ దోషాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చెడ్డ శక్తులు, దృష్టిదోషం వంటి వాటి నుండి కాపాడుకోవాలంటే ఒక చిన్న ముద్రిత హనుమాన్ చిత్రం లేదా శక్తివంతమైన నవరత్న హనుమాన్ నామావళిని మీ వద్ద ఉంచండి. మంగళవారం రోజు ఎర్రగులాబీ పువ్వులతో హనుమంతుని పూజించండి. ఈ పుష్పార్చన కోపం మరియు ఆవేశాన్ని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. చివరిగా మేషరాశివారు చేసే ప్రతి శుభారంభానికి ముందు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం ధైర్యాన్ని, స్పష్టతను మరియు జయాన్ని అందిస్తుంది. ప్రతి మంగళవారం లేదా శనివారం అవసరమున్నవారికి ఎర్ర వస్త్రాలు, భోజనం లేదా కందిపప్పు దానం చేయడం వల్ల నీ జీవితంలో నెమ్మదిగా మంచి మార్పులు వస్తాయి. పరిహారాలను విశ్వాసంతో, నిబంధనగా పాటిస్తే జీవితంలో శాంతి, స్థిరత మరియు సౌభాగ్యం అనుభవించవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ధన్యవాదములు.